ఎప్పుడు తిన్నావో ఏంటో. తీసుకో బాబు. తాత ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నాను బాబు. మరి ఊళ్ళో అందరూ వదిలేశారు కదా. నేను కూడా వదిలేస్తే మీరేం తింటారు బాబు? ఒకడు తినాలంటే ఇంకొకడు పండించాలి కదా. అయినా వాళ్ళంతా వదిలేసింది ఆశ లేక కాదు బాబు, అలసిపోయి. మళ్ళీ ఒక్కసారి ఈ భూమిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లి వాళ్ళని లాగేసుకుంటది. మరి ఆడెవడో మీ భూమిని లాగేసుకుంటాను అంటున్నాడు కదా. ఏ నా కొడుకయ్యా నా భూమిని లాక్కునేది? రమ్మను, ఇది నాది. నాదనుకున్నంత వరకు ఏ నా కొడుకు దీని మీద చెయ్యలేడు. ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే చస్తాను. కాదని ఎవడైనా ఈ మట్టి మీద చెయ్యేస్తే మాత్రం చూస్తూ ఊరుకును బాబు. తాత నాకు వ్యవసాయం నేర్పుతావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. అరే అదృష్టవంతులరా మీరంతా. 1,00,00,000 వస్తుందనుకున్న దానికి నేనెంతో కష్టపడి 4 లక్షలు ఇప్పించానురా. ఇప్పుడు 1,00,000 చెక్కిస్తాం, పాసు పుస్తకాలన్నీ తీసేసుకుంటాం. మిగతా డబ్బులు మాత్రం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇస్తాంరా. భక్తుల వీర్రాజు, మళ్ళీ వీడొచ్చాడేంట్రా? ఇప్పుడు మీరు సంతకాలు పెట్టి మీ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇస్తే ఇంకా మీ భూములు మీకు మిగలవు. వాళ్ళ ఆఫర్ విన్నారు కదా, ఇప్పుడు మా ఆఫర్ కూడా వినండి. మీ భూములు మాకు 2 ఏళ్ళు లీజు కావాలి. 2 ఏళ్ళు లీజుకి ఇస్తే ఏం చేస్తారు? తర్వాత మా చేతుల్లో మట్టి పెడతారా? ఎకరానికి 5 లక్షలు ఇస్తాను. పాస్ బుక్స్ మీ దగ్గరే, డాక్యుమెంట్స్ మీ దగ్గరే. కానీ ఒకే ఒక కండిషన్, మీ అందరూ ఒక సంతకం పెట్టాలి. చూసారా, మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడు. సంతకం దేనికి? ఎవరి పొలాల్లో వాళ్లే వ్యవసాయం చేయాలి, అదొక్కటే నా కండిషన్. గవర్నమెంట్ రూల్ ప్రకారం 2 లక్షలు క్యాష్ రూపేనా ఇస్తాం, చెక్కు రూపేనా మిగతా 3 లక్షలు ఇస్తాం. రైతుగా బతకాలనుకున్న వాళ్ళు ఇటే రండి, ఎవరన్నా మిగిలితే అటు వెళ్ళిపోండి. అరే అరే అరే, అసలు మీకు నీతుందా? మీరు కూడా మాలాగే తయారైపోయారంట్రా. అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఏంటి, వాళ్ళ ఆస్తితో ఆడుకుంటున్నావా? అవును, ఆడుకుంటున్నాను. వాడు వీళ్ళ ఆశని చంపేయటానికి ఆడుతున్నాడు, నేను గెలిపించడానికి ఆడుతున్నాను. మీరు మీ రైస్ మిల్ రెడీ చేసుకోండి సార్, చాలా పని పడుద్ది. సార్, మాకు ఎకరానికి 5 లక్షలు అవసరం లేదు.
మేము వ్యవసాయం చేసుకోవడానికి కొంచెం సాయం చేస్తే చాలు. రామకృష్ణ, అర్థమైంది సార్. బస్ స్టాండ్ లో ముసలిదే సమస్యలు పడిపోయింది. బతుకుతుందో లేదా అంటున్నారు. తప్పకుండా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లేదు? కొడుకు వచ్చేంత వరకు ఎక్కడికి కదలనంటోంది. వాడు బయలుదేరాడు, వచ్చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పాను నాతో పాటు వచ్చామని? రావు. ఈ ఊరిని పట్టుకునే కూర్చుంటావు. ఇప్పుడు చూడు, నువ్వు వచ్చావు కదరా, బానే ఉంటదిలే. ఈ పిచ్చి మాటలే మానే. పొద్దున బస్కి వెళ్ళిపోదాం. ఏంట్రా అదే? మీ అమ్మకి అలా ఉంటే ఎలా తీసుకెళ్తావు? రేయ్, మీ అమ్మకి ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా. అరే ఇంతకు ముందు ఇక్కడ బతకలేక వెళ్ళిపోయావు, ఇప్పుడు ఇక్కడంతా బాగానే ఉందిగా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చి బతకొచ్చు కదా. ఏ ఆపడా! ఏంట్రా బతికేది? ఏంటి ఇక్కడ బతికేది? 4 ఏళ్ళ తర్వాత పొలాలు పచ్చ కనిపించగానే మళ్ళీ చంకలు గుద్దేసుకుంటున్నారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారా మీరు? ఈ రోజు మొలకలు వచ్చాయి, రేపు పంట చేతికి వస్తుంది. తర్వాత ఆ తర్వాత ఏంట్రా? ఏం చేస్తారు? బతికేచ్చండి, బతికేచ్చు. హలో సార్, చూసాను సార్ మిమ్మల్ని టీవీలో. మీరు వచ్చి ఇక్కడ ఏది చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు అనుకునేవి ఇక్కడ జరగవండి. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఆగండి సార్. అవును సార్, శ్రీనివాస్ బిఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. ఫార్మింగ్ ఇస్ బ్లడ్ సార్. మా నాన్నకి వ్యవసాయం అంటే పిచ్చి, దాన్నే నమ్ముకున్నాడు. ఆఖరికి పురుగుల మందు తాగి చచ్చాడు. ఇక్కడ వీళ్ళు అమ్మే పురుగుల మందు పంట మీద ఎంత పని చేస్తుందో తెలియదు, కానీ మనుషుల మీద మాత్రం బాగా పని చేస్తుంది సార్. ఇక్కడ ఎంతో మంది రైతులు ఎలాగే చచ్చిపోయారు, కానీ అప్పుడెప్పుడు ఈ ఓళ్ళ వైపు చూడని కెమెరాలు మీరు రాగానే మీ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. ఎందుకంటే ప్రపంచంలో రైతుల బదులు ఎవరికి పట్టవు సార్. ఇక్కడ రైతు అనేవాడికి విలువ లేదు, కనీసం మర్యాద కూడా లేదు. ఇక్కడ సమస్య వివేక్ మెట్లు ఒక్కడి కాదు సార్, ఆడి కాకపోతే ఇంకొకటి వస్తాడు. ఇక్కడ సమస్య మన సొసైటీ సార్. ఈ సొసైటీలో అందరికీ రైతు అనేవాడు సానుభూతి చూపించడానికి పనికొచ్చి ఒక ఐటెంలో మారిపోయాడు సార్. ఎందుకు సార్? చచ్చిపోయిన వీళ్ళ ఆశని మళ్ళీ బతికిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆశ పుట్టింది. అది కూడా చచ్చిపోతే వీళ్ళంతా గుండె పగిలి పోతారు సార్. కనీసం బతుకుంటే ఎక్కడికైనా పోయి ఎలాగోలా నాలా బతికేస్తారు. మా బతుకులు ఇంతే సార్, ఎప్పటికీ మారు. వదిలేండి సార్ ప్లీజ్. సార్, ఆ ముసలివాడు చనిపోయిందంట సార్. డెబ్బై ఏళ్లగా వ్యవసాయం చేస్తున్నాను బాబు. అప్పట్లో రైతే రాజన్నారు, ఇప్పుడు అదే రైతు కూలీగా కూడా పనికి రావట్లేదు. ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు, మరి ఒక రైతు ఏడిస్తే దేశానికి ఎలా బాబు మంచిది? రామవరంలో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిన రిషికుమార్. రైతుగా కొత్త అవతారం ఎత్తిన రిషికుమార్ ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఏంటి సార్, ఎక్కడా ప్లేస్ దొరకనట్టు పొలాల్లో ప్రెస్ మీట్ పెట్టారేంటి? అసలు మీరు వ్యవసాయం ఎందుకు మొదలు పెట్టారు? వాట్ ఈస్ ద రీజన్ సార్? ఈ నాటకం ఏంటండి? అసలు మీకు వ్యవసాయానికి సంబంధం ఏమిటి?
ఎక్కడో న్యూయార్క్ మ్యాన్హాటన్ 70th ఫ్లోర్ లో కూర్చొని నేను ఇలానే అనుకునేవాడిని. నాకు వ్యవసాయానికి సంబంధం ఏంటని. కానీ ఈ మట్టిలో అడుగు పెట్టాకే అర్థమైంది ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉందని. పొద్దున్నే లేచి బ్రెడ్ జాము తినే కోటీశ్వరుడి దగ్గర నుంచి గంజి దాగే పేదోడి వరకు బతకటానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ మనందరం వ్యవసాయం చేసే ఆ రైతుతో మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నాం. సంబంధం ఏంటండి? రైతు పని రైతు చేస్తున్నాడు, మా పని మేము చేస్తున్నాం. అంటే రైతు మనం ఒకటేనా సార్? రైతు అయినా మేమైనా పని చేసేది డబ్బు కోసమే కదా సార్. డబ్బు హ. మీకు 2 నెలల శాలరీ ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? మా సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటాం. అదే మీ కంపెనీ మీకు 6 నెలల శాలరీ ఇవ్వకపోతే? ఆ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ వెతుక్కుంటాం. రైతు కూడా అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి సార్? మనకి 2 సంవత్సరాలకోసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్లీ మళ్లీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు మనం ఒకటెలా అవుతాం సార్? అంటే ఏమంటారు సార్? ఇప్పుడు మమ్మల్ని పంచలు కట్టుకుని పొలాల్లో దిగి వ్యవసాయం చేయమంటారా? వ్యవసాయం అనేది పంచెలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవటం కూడా మనకు పట్టట్లేదు. అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకు తెలియట్లేదు. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్లు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇదిలాగే ఉంటే రేపు మీరు సంపాదించి మీ పిల్లలకిచ్చే ఆస్తి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు. భూమి విలువ పెరిగిపోతుంది, రైతు విలువ తగ్గిపోతుంది. భూమి విలువ పెరిగిపోతుందని మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మనం ఏం తిని బతుకుతాం? అందుకే ఏ రైతు తన కొడుకుని రైతుని చేయాలనుకోవట్లేదు. ఇప్పటికే మన జనరేషన్ కి వ్యవసాయం ఏంటో తెలీదు. ఇంకా రాబోయే జనరేషన్స్ కి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్ లో మిగిలిపోతుంది. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం. నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం. పంట చేతికొస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలనే భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఇది కొన్నవాడు మార్కెట్లో 10 అమ్ముతున్నాడు. అంటే పండించేవాడు నష్టపోతున్నాడు, తినేవాడు అంటే మనం కూడా నష్టపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకంటే మనకి రైతుకి మధ్యన ఎటువంటి సంబంధం లేకుండా బతికేస్తున్నాం కాబట్టి. మీరు వేసే ఈ ప్రశ్నలు గవర్నమెంట్ కేనా? కాదు, మనందరికీ. గవర్నమెంట్ అంటే ఎవరు? మనం కాదా? రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది, నాతో సహా. అందుకే ఆ రైతును కాపాడుకోవటానికి నా సంపాదనలోంచి 90% ఫార్మర్స్ వెల్ఫేర్ కి ఇచ్చేస్తున్నాను. సీఎం సార్, ఐ హోప్ యూ వాచింగ్ దిస్. ప్రతి ఊర్లో ఒక వేర్ హౌస్, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ కు ఒక కోల్డ్ స్టోరేజ్, ఇవన్నీ కట్టడానికి నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేశాను. ఐ హోప్ యూ కెన్ డూ ఇట్ సార్. ఇప్పటి నుంచి ప్రతి రైతు భయంతో కాదు, ధైర్యంగా తన పంట నమ్ముకోవాలి. అసలు పంట పండించే రైతు దాన్ని అమ్మటానికి ఎందుకు కష్టపడాలి? ఇది మనం రైతుకి చేసే ఫేవర్ కాదు, మనకు మనమే చేసుకునే ఫేవర్. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు, మర్యాదతో. ఫార్మర్స్ డోంట్ నీడ్ our sympathy, they need our respect and we owe them that respect. మీరు ఇక్కడ ఆఫీస్ పెట్టినప్పుడు అమెరికన్ లా కనిపించారు, ఇప్పుడు ఒక ఇండియన్ లా కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఎలా చూడాలి సార్? Have no doubt, sir. I'm an Indian. నేను మీలాగే ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మీలాగే నేను కూడా లోకల్. ఇప్పుడు దాకా మీతో మాట్లాడింది CEO రిషి కుమార్ కాదు, కె రిషి కుమార్, సన్ ఆఫ్ కె సత్యనారాయణ. నేనొక రైతు కొడుకునని
మళ్ళీ నాకు గుర్తు చేశాడయ్యా. సంచలనం సృష్టించిన రిషి కుమార్ రైతు సంక్షేమానికి తన సంపాదనలోంచి 90% అంటే దాదాపు 7,000 కోట్లు విరాళంగా ఇచ్చిన రిషి కుమార్. నీతో మేమున్నామంటూ రిషి కుమార్ కి భారీగా మద్దతు ప్రకటిస్తున్న నెటిజన్లు. నిజాయితీ ఉన్నోడికే నిలదీసే హక్కు ఉంటుంది. అందుకే రిషి కుమార్ రైతుల గురించి నేరుగా మనల్నే ప్రశ్నించాడు. మాలాంటి చిల్లర వ్యాపారులు బతకాలంటే రైతు పచ్చగా ఉండాలయ్యా. తినేవాళ్ళు పెరిగిపోతున్నారు, అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. మన కమ్యూనిటీలోనే 2,000 ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే మన కమ్యూనిటీలోనే నెలకి యావరేజ్న 50,000 కేజీల బియ్యం, 60,000 లీటర్ల పాలు మనం కన్స్యూమ్ చేస్తున్నాం. ఇది కాకుండా కూరగాయలు, సూపర్ మార్కెట్ లో కొనే పప్పులు, ఉప్పులు, వీటన్నిటి మీద ఒక్కొక్క ఫ్యామిలీ నెలకి దాదాపు 10,000 ఖర్చు పెడుతుంది. మన కమ్యూనిటీలోనే వీటన్నిటి మీద నెలకి 2 కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నమాట. ఇంత ఖర్చు పెడుతున్నా మనం కొనే సరుకులు మంచివో కల్తీవో తెలియదు. ఇలాగే ఉంటే రిషి కుమార్ చెప్పినట్టు మనం సంపాదించే ఆస్తి మన పిల్లల హాస్పిటల్ ఖర్చులకు కూడా సరిపోదు. మనం పెట్టే ఈ ఖర్చుతో కొన్ని ఊళ్ళు అడాప్ట్ చేసుకుని ఈ సరుకులన్నీ మనం డైరెక్ట్ గా రైతుల దగ్గరే కొనొచ్చు. అలా చేస్తే మనం డబ్బు సేవ్ చేసుకోవచ్చు, మన ఆరోగ్యాల్ని కాపాడుకోవచ్చు. What Rishi Kumar said is absolutely right. With immediate effect, మన కరిక్యులంలో ఫార్మింగ్ క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేయండి. పిల్లల్ని ఫార్మింగ్ ట్రిప్స్ కి కూడా తీసుకెళ్ళండి. సో బేసికలీ ఫార్మింగ్ వాళ్ళకి ఒక లెసన్ లా కాకుండా లైఫ్ స్టైల్ లాగా అలవాటు చేయండి. వీకెండ్ వస్తే చాలు పార్టీలను ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రైడే ఒక రోజు పార్టీ చేసుకుని సాటర్డే సండే ఫార్మింగ్ వెళ్తే ఏమైనా నేర్చుకోవచ్చు కదా. అండ్ ఇట్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్. అంటే వీకెండ్ అగ్రికల్చర్ అంటావా? ఎస్, యూర్ రైట్. హలో హాయ్ సార్, రిషి. ప్లీజ్. గవర్నమెంట్ అంటే మనమే అనుకుంటే ఏం చేయొచ్చో రిషి ప్రూవ్ చేశాడు. నా 40 ఏళ్ల పొలిటికల్ కెరియర్ లో ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. రిషి యంగ్ జనరేషన్ నే కాదు, మా జనరేషన్ ని కూడా ఇన్స్పైర్ చేశాడు. సార్, ఆయన ఇదంతా మొదలు పెట్టింది ఈ ఊరు కోసమే. అసలు ఈ ఊరు ఉంటుందా లేదా? అది చెప్పడానికే వచ్చాను. ఈ ఊరు ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లాలో లేదో అనే దానికోసం ఓ కమిషన్ ని అపాయింట్ చేస్తున్నా. నేను చెప్పానా వాడు వచ్చేటంటే ఏదో చేస్తాడని. గ్రేట్ వర్క్ రిషి. థ్యాంక్ యూ సార్. నాలుగేళ్లు పట్టింది అక్కడ వాళ్ళ నమ్మకాన్ని చంపేయడానికి. 4 నెలల్లో అదే నమ్మకాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడు. ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాదు, వివేక్ మిట్టల్ పర్సనల్ ప్రాజెక్ట్. అతను ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్. అతను చేసిన అప్పుల నుంచి తప్పించుకోవడానికే ఈ ప్రాజెక్ట్ ని గ్యారంటీకి వాడుకుంటున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 70,000 కోట్లు నేషనల్ బ్యాంక్స్ నుంచి అప్పుగా తీసుకొని తిరిగి కట్టలేదు. యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేశాను. ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి, లేకపోతే ఇండియన్ ఎకానమీకే ప్రమాదం. I have full faith. We are from Enforcement Directorate, Mr. Vivek. We have to take you under our custody. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ సార్. వద్దులేండి, వాళ్ళ ముందు షేక్ హ్యాండ్ ఎందుకు, మళ్ళీ కలుద్దాం. మనం మళ్ళీ కలవంలే. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా, వాళ్ళతో వెళ్ళిపోతావేంటి? లేదు సార్, వచ్చేస్తున్నా. మిస్టర్ వివేక్, షల్ వి గో నౌ? ఆ రోజు ఆ ఒక్క ఊరు వదిలేయాల్సింది. ఈడీ కస్టడీలోకి వివేక్ మిట్టల్ 15 రోజుల రిమాండ్ కి కోర్టు అనుమతి. ఎప్పుడో రావాల్సింది రిషి, కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. నీ సక్సెస్ స్టోరీలో ఒక బ్యాడ్ పార్ట్గా మిగిలిపోయాను. బట్ ఐ వాంట్ బి ఎ గుడ్ పార్ట్ ఇన్ యూర్ ఫ్యూచర్. ఇప్పుడు ఛాన్స్ దొరికింది. ఐఎమ్ సారీ రిషి. వస్తానండి. జాగ్రత్త బాబు. పని బాగా చూసుకో. వెళ్ళొస్తాను తాత. ఆ రోజు నువ్వెవరో తెలియదన్నాను బాబు. ఇప్పుడు ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. బతికినన్ని రోజులు నువ్వు నాకు గుర్తుంటావు.
ఇంత చేసిన నీకు మేమేమి ఇవ్వగలం బాబు? పుట్టినప్పటి నుంచి మేము నమ్ముకున్నది ఒక్కటే. ఇది దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం. ఇండియాలో రిషికుమార్ జర్నీ ఇలా ముగిసింది. అమెరికాకి తిరిగి వెళ్ళిపోయిన రిషికుమార్. A journey that will be cherished and remembered for a long time to come. సార్, What is the reason for your ఎందుకు comeback, వెళ్ళలేదు sir? సార్? Sir, మీరు please, తిరిగి రావడానికి sir. కారణం ఏంటి సార్? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇండియాలోనే ఉంటున్నాను. ఐ రిజైన్ యాజ్ ద CEO ఆఫ్ ఆరిజిన్. ఏంటి సార్, సీఈఓగా రిజైన్ చేశారా? అంటే రిషికుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడతో ఆగిపోయినట్టేనా? సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. గెలుపు కోరుకునేవాడు మనిషి, గెలుపుని పంచేవాడు మహర్షి.